మనందరికీ చలికాలంలో జలుబు చేసి నోరంతా ఒకలాగా అవుతుందండి. అసలు ఎంత మంచి కూరలు వండినా కూడా రుచే తెలియడం లేదు. మంచిగా నోటికి కారం కారంగా, పుల్ల పుల్లగా నోటికి రుచి తగలాలంటే ఈ ఎండుమిర్చి, చింతపండు చట్నీ అయితే చేసుకోండి. చాలా బావుంటుంది. ముందుగా అయితే కడాయి పెట్టుకొని పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను ముందుగా మీకు ఈ దినుసులు చూపించడం మర్చిపోయాను. ఇలా అయితే అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకొని సిమ్‌లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చిని. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయి. ఇలా సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత గిన్నెలోకి అయితే తీసుకొని అవి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి అయితే వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే ముందుగా నానబెట్టుకొని ఇందులో అయితే వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేయద్దు, మెత్తగా అవుతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి అయితే మంచిగా పోపు వేసుకొని ఈ పచ్చడిలో అయితే కలపాలండి. అసలు చాలా బాగుంటుంది టేస్ట్గా. మనకి జలుబు జ్వరం చేసినా కూడా నోరు బాగోదండి. అప్పుడు ఈ చట్నీ చేసుకొని అయితే తినండి. మీకు నోటికి ఎంతో రుచి తెలుస్తుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.